జై జై తెలుగుదేశం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆయన ఆశీర్వాదంతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. 2 సంవత్సరాలు ఏ రకంగా సంక్షేమం అభివృద్ధి ఎలా జరిగిందనే దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే సూపర్ 6 పథకాలు పెట్టి 6 కోట్ల ప్రజలకి అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా సంక్షేమం ఇచ్చి మీ కుటుంబాన్ని ఆదుకుంటానన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పచ్చు. బడుగు బలహీన వర్గాల వాళ్ళని వాళ్ళ కష్టాలను ఆదుకుంటా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా, మీ ఇంటికి ఒక పెద్ద అన్నగా, రైతన్నలకి రైతన్నగా, అక్క చెల్లెమ్మలకి అన్నగా ఈరోజు 6 కోట్ల ప్రజలకి పెన్షన్ ఇచ్చి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు. చూడండి, 29 ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి పథకాలు లేవని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పండి. మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు ఏ రాష్ట్రం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఇళ్లలో ఎన్నో కష్టాలు చూసి మన లోకేష్ అన్న పాదయాత్రలో గమనించి అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అన్న ఒక విధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఆదుకొని నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి పిల్లకు మీరు చదువులు నేర్చుకోండి, చదువు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని ఒక విధంగా ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమందికి ఇచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు అక్క చెల్లెమ్మలు చూడండి, వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి కావచ్చు, వారి తల్లిదండ్రుల ఇంటికి కావచ్చు, వాళ్ళు బంధువు ఇంటికి కావచ్చు, రాష్ట్రంలో నలుమూల గ్రామాలు ఎక్కడున్నా కూడా ఉచితంగా బస్సు ఇచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. రైతన్నలారా, ఈరోజు అన్నదాత సుఖీభవ, ప్రతి రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న విధంగా ఈరోజు ప్రతి రైతన్నకి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పేసి ఈరోజు చెప్పచ్చు. ఈరోజు ఎవరు చూసినా కూడా నిరుద్యోగులు, ఈరోజు ఎంతోమంది నిరుద్యోగాలు కూడా ఎన్నో పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానన్న విధంగా ఈరోజు ఉద్యోగాల అవకాశం కల్పించిన మన నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది కాకుండా ఈరోజు నాణ్యమైన విద్య నేర్పిస్తాం. ఆ నాణ్యమైన విద్య నేర్చుకోవాలంటే 16,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. గ్రామంలో చూడండి, ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు, బ్రహ్మాండంగా బీటీ రోడ్లు. అభివృద్ధి అంటే ఇది అని మనందరూ కూడా ఎద నిల్చుకొని చెప్పచ్చు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. నేను అదే అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే మీరు మొన్న కార్యక్రమం చేశారు.
ఏ కార్యక్రమం అయ్యా? వెన్నుపోట. ఈ వెన్నుపోటు ఎవరికి పొడిచారనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే నా తమ్ముడు చెప్పాడు, ఆ పార్టీలో నేనున్నప్పుడు నాకు మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక బీసీ ఎదగదలను ఓర్చలేక మీ ధనికులు, పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద వాళ్ళు నాకు వెన్నుపోటు పొడిచింది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా వెన్నుపోటు ఎక్కడైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పొచ్చు. ఈరోజు ధైర్యంగా ఒక బీసీలము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభలు పెట్టుకున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు. ఈరోజు చూడండి, రాష్ట్రంలో బీసీలు అధికంగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం కూడా ఈరోజు 175 సీట్లకి 164 సీట్లు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వంకి మంచితనం అని చెప్పచ్చు. కాబట్టి మీరు వెన్నుపోటని చెప్పారు. నిన్ననే అందరికీ మా గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైపోయింది. వెన్నుపోటులోనే మీ పార్టీలోనూ వెన్నుపోటు ఉందని తెలిసిపోయింది. ఒక బీసీ ఎదుగుదల ఓర్చలేక మొన్ననే మన ఎవరప్ప అమ్మ నైరుతమ్మ బీసీల ఎదుగుదల ఓర్చలేక గో బ్యాక్ అంట. అదే బీసీలు లేకపోతే మీ అప్పకి మీ నాన్నకి 94,000 ఓట్లు పడ్డావా అని నేను అడుగుతున్నా. కేవలం తిప్పి కొడితే 10,000 ఓట్లు లేవే మీ ఏగతికి అంటే మా బీసీలు మా ఎస్సీ మైనార్టీలు అంతలో తక్కువ అని అడుగుతున్నా. సరే, ఈసారి గో బ్యాక్ అన్నావు కదా, ఈసారి ఎన్నికలరా నీకు పత్తాళము దక్కేది రోజు దగ్గరలో ఉందని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఎక్కడ చూసిన వెన్నుపోటు అంటే మీలో ఉంది. ఒకరు ఎదగదల ఓర్చలేక వెన్నుపోటు పొడిచి మీ పార్టీ పాతాళంలోకి పోయిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అవునా కాదా? అవునా? చూడండి, 1924లో ప్రతి తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్లు చుట్టి కేసులు, ఈరోజు ఎంతో కేసులు ఉన్నాయి. ఈరోజు చూడండి, మన 24లో మనం వచ్చాం. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో అయినా కేసు నమోదైందని నేను అడుగుతున్నా. ధైర్యంగా చెప్తున్నా, పార్టీలు కాదు అందరూ బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో 2 సంవత్సరాలు ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కాలేదు. మొన్ననే పెద్ద ఆయన అన్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన జయరామ్ గారు, మీ గుంటకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది అన్నారు. చాలా బాగుంది, అందరూ ఒకటే. కానీ ఈ రెడ్డమ్మ మాటలు విని మీరు చూడండి, రేపు స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. ఆయనేమో అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంట్లో ఉంది. రేపు స్థానిక సమస్య ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పచ్చు. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి. చూడండి, కాసాపురం ధర్మవరం గేటు, ఇక్కడ గుత్తినిచ్చి డొనేకల్కి హైవే రోడ్డు, గుత్తిలో 250 కోట్ల పైప్ లైన్. ఈరోజు మన సోలార్ ప్రాజెక్ట్ 22,000 కోట్లు, దాదాపుగా 30,000 కోట్ల పైచిలుకలనే ఈ గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి ఎక్కడ అంటే, నీ 5 సంవత్సరాల్లో నీ ఇంటిని అభివృద్ధి చేసుకున్నావే, కానీ గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి చేశావా అని నేను అడుగుతున్నా. ఈరోజు చూడండి, మీరందరూ ఈ అభివృద్ధి అనేది మొన్ననే మన 3-9 ఛానల్ వాళ్ళు మన గుంటకల్ నియోజకవర్గం అంతా తిరిగి
అందరూ 90% అభివృద్ధి ఉంది, మాకు 90% మా అన్న జయరామన్ అందుబాటులో ఉండాలనే దానికి 39 ఛానలే సాక్షి. నేను ఆ ఛానల్కి గుంటకల్ నియోజకవర్గంలో అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ధైర్యంగా వచ్చి మాకు అభివృద్ధి జరుగుతుంది, అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పిన ప్రతి వ్యక్తికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకా 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మన కాసాపురం బ్రిడ్జు 12 నీళ్ల చెరువులు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు పెద్ద ఆయన మొన్ననే వారం క్రితం కలిశాను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని. నాతో పాటు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. పెద్ద ఆయన మాకు అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు అడిగితే డబ్బులు ఎక్కడ ఉండవమ్మా అని చెప్పాడు పెద్ద ఆయన అన్నాడు. కానీ మీ అందరి వల్ల 30 రోజుల్లో గెలిపించారు చూడు, ఆ ఆశీర్వాదమే పెద్ద ఆయన అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, పెద్ద ఆయన 29 ఎన్నికల్లో పోయేదానికి ఈ 12 చెరువు నీళ్లు మాత్రం ఒకటే ఖచ్చితంగా కండ్లు ముచ్చుకొని గెలిచి వస్తాను పెద్ద ఆయన అని చెప్పడం జరిగింది. పెద్ద ఆయన ఒకే మాటకే అది ఆయన సిఎస్కి ఇచ్చి నాకు రేపు జ్ఞాపకం చేయని చెప్పి ఈరోజు ఎస్సీలతో తీసుకొచ్చి ఇది ఎక్కడుందో ఆ ఫైల్ ఎక్కడుందో అని చెప్పి తీసుకొని జిల్లాలో నుంచి మన రాష్ట్రానికి తీపిచ్చి త్వరలోనే ఖచ్చితంగా 12 చెరువులు నీళ్లు ఇచ్చేదానికి జవాబుదారీ పెద్ద ఆయన ఇచ్చాడు. మీ అందరికి మాటిస్తున్నా 12 చెరువుల నీళ్లు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా. కాబట్టి అన్నలారా, రేపు జూన్ 25 నుంచి జూలై వరకు ప్రతి ఇంటింటికి ప్రోగ్రాం కార్యక్రమం ఉంది. ప్రతి ఊరికి వస్తా, ప్రతి ఇంటికి వస్తా, మన కష్టాలు ఏదైనా ఉంటే తెలుసుకొని మీ కష్టాలకి నేను ఉంటానని చెప్పి మీకు జవాబుదారిస్తా. వారంలో 4 రోజులు నేను రావాలని పెద్ద ఆయన చెప్పాడు. ప్రతి గ్రామంలో ఉండే వారానికి 4 రోజులు మీతో ఉంటా, మీ కష్టాలు తెలుసుకొని అభివృద్ధి చేపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. అది కాకుండా నేను మన ఊరికి వస్తే ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఇంటికి పోయి మేము సూపర్ 6 పథకాలు ఇచ్చాం, మేము అభివృద్ధి చేశామని చెప్పే విధంగా మీరు చెప్పాలి. ఇది మనకు మంచి అవకాశం. రేపు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నిక కావచ్చు, కౌన్సిలర్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కూడా ధైర్యంగా ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రజలు ముందుకు పోదాం. 45 రోజులు మీతో పాటు ఉండి బ్రహ్మాండమైన ప్రజలు కష్టాలు తెలుసుకొని రాబోయే రోజులకి వాళ్ళందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నేను మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఈ గుంటకల్ నియోజకవర్గం నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఇక్కడ వర్గాలు లేవు, పెద్దలు లేరు, అందరూ సమానమే. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నాతో పాటు సమానమే. ఒక పెద్ద చిన్న అనే దానికి ఇక్కడ లేదు. పెద్ద చిన్న అనేది వాళ్ళలో ఉంటుందేమో కానీ మా అందరికి ఇలాగే సమానంగా కూర్చునేది ఇది సమానవత్వం. కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి పోరాడతాం, ఏ ఎన్నికొచ్చినా ఎదురిచ్చి ధైర్యంగా జెండాలు ఎగరేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. కష్టపడిన ప్రతి ఒక్కరికి, అన్ని కులాలకి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, చైర్మన్, ఇంకా పెద్ద పెద్ద చైర్మన్ పోస్టులు ఉన్నాయి.
ఖచ్చితంగా గుంటకల్ నియోజకవర్గానికి ఏ పోస్ట్ అయినా కూడా సాధించుకునేదానికి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరి అందరూ అన్ని కులాలు సమానంగా రాజకీయం చేసే జవాబారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నా. రేపు స్థానిక సమస్య ఎన్నికల్లో అందరం పోరాడదాం. ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోయే ప్రసక్తే లేదు, ఓడిపోకూడదు. మీ అందరికి మరొకసారి మనోధైర్యం కల్పిస్తా. వాళ్ళు 1924 ఎన్నికల్లో దౌర్జన్యాలతో మనం గెలిచిన వాళ్ళు లాక్కున్నారు. ఈసారి కూడా అది మరీ రిపీట్ చేస్తా. ఎవరైనా తలలు ఆడిస్తే మాత్రం పాతాళానికి తొక్కుతా. ఈరోజు మా ప్రభుత్వం ఉంది, అభివృద్ధి మేము చేస్తాం. ప్రజలు మా వెంట ఉన్నారు, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. ఏదైనా తికమక చేస్తే మాత్రం మీ తాట తీస్తారని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా. ఈ మాటకి మీరు రేపు కౌంటర్ ఇవ్వచ్చు. మీ కౌంటర్కి ఎవడు భయపడే వాళ్ళు లేరు. ఏ మాత్రం కూడా ఈ బ్లడ్ కానీ మా తెలుగుదేశం బ్లడ్ రక్తం కానీ ఎప్పుడు కూడా భయపడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ధైర్యంగా పోటీ చేయండి, ధైర్యంగా గెలిచండి. ఈరోజు 175 సీట్లలో గుంటకల్ ప్రధానంగా పశు బహుమతి మన నారా చంద్రబాబు నాయుడుకి ఇస్తామని చెప్పి మీ అందరి మాట కొరకు ఆయనకు మాట ఇస్తున్నా. కాబట్టి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చూసా. మహానాడు ప్రోగ్రాం అద్భుతంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం అద్భుతంగా చేస్తున్నారు. ఏ ఒక్క పిలిపించినా కూడా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారంటే నేను ఎన్ని జన్మలు ఎత్తునా కూడా మీ రుణం తీర్చుకోలేనని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. మీ రుణం నేను చివరి రక్తం పట్టున్నంత వరకు మీకోసం పనిచేస్తా. నేను ఒక ఎమ్మెల్యేగా కాదు, మీ ఇంటికి అన్నగా తమ్ముడుగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ సభముఖంగా చెప్తా. అదేవిధంగా రేపు 19వ తారీఖు రోజు మరి మన గుంటకల్లో ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చేసుకున్నాం. రేపు జిల్లాలో 19వ తారీఖు రోజు మీరు పెద్ద ఎత్తున రావాలి. అదొక ప్రోగ్రాం. తర్వాత మన ఊర్లో మనమే రాజకీయం చేసుకుందాం. ఇది నిరూపించాలి. నాకు టార్గెట్ ఇచ్చారు, జిల్లా అధ్యక్షుల వారు టార్గెట్ ఇచ్చారు. మీ ఊర్లో మీ గుంటకల్లో బలంగా ఉంది తెలుగుదేశం, మీ నుంచి ఎక్కువ శాతం జనాలు రావాలని అంటారు. మేము భయపడే ప్రసక్తే లేదు. మేము ఖచ్చితంగా మా గుంటకల్ నియోజకవర్గంలో మేము ఖచ్చితంగా మా మెజార్టీ ఏమో చూపిస్తానని మాట ఇచ్చడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా రేపు 19వ తారీఖు భారీ ఎత్తున మీరందరూ రావాలని, పార్టీని బలం చేస్తారని, ఈ 7 నియోజకవర్గంలో ప్రత్యేకంగా గుంటకల్ నియోజకవర్గం ఏది అని సపరేట్గా సినిమా చూపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. కాబట్టి చాలా లేట్ అయిపోయింది. మొత్తానికి నా అక్క చెల్లెములకి ప్రతి ఒక్కరికి నమస్కారం చేయాలి. ఈరోజు దాదాపుగా 2 గంటల పైచీలకైనా కూడా ఇట్లే కూర్చొని మా మాటలు వింటున్నారంటే, అమ్మ మన తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా రుణపడి మీ అందరికి మేలు చేశాడో, ఈ గుంటకల్లో నేను కూడా మీ అందరికీ రుణపడి ఉంటానని మీ అందరూ కోరుకుంటున్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న నా తెలుగుదేశం, నా బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.